ఫస్ట్ మనం చూడాల్సినవి బ్యాలెన్స్ చూసుకుంటే చాలు. ప్రభు చెప్పినట్లు మనం విన్నామా? ప్రభు మార్గంలోకి వచ్చామా? ప్రభు చేతికి జీవితాన్ని అప్పగించామా లేదా? అంతవరకు చూసుకోండి. ఆ తర్వాత కథ అంతా ఆయన చూసుకుంటాడు. ఓకే, ఇక దేని గురించి కూడా దిగులు పడొద్దు, ఆలోచించొద్దు, కృంగిపోవద్దు, కలత చెందొద్దు. నువ్వు నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడవైతే నువ్వు ప్రశాంతంగా ఉండు, రిలాక్స్గా ఉండు. నిజంగా నువ్వు కంగారు పడి, భయపడి, దిగులు పడి, కృంగిపోయి, ఏడ్చి, మొత్తుకొని దేవుని ఎరుగుండి కూడా, దేవుని గురించిన సత్యం తెలుసుకోనుండి కూడా, ఆయన మహాజ్ఞానం తెలుసు, సర్వశక్తి గలవాడని తెలుసు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదని తెలుసు, జరిగినవన్నీ కూడా ఆయనకు తెలియకుండా జరగట్లేదని తెలుసు. ఇన్ని తెలిసి కూడా నువ్వు మళ్ళా దేవుణ్ణి సందేహించి, కృంగిపోయి, కుమిలిపోయి, కలత చెంది, దిగులుతో, విచారంతో, వేదనతో ఒకవేళ నువ్వు బ్రతుకుతుంటే నీకు తెలుసా, నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు.